ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం పెనగంచిప్రోలు గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ వచ్చేసి పెనగంచిప్రోలు గ్రామంలో రోడ్డు పక్కన, అంటే డౌన్ సెంటర్ అంటారు దీన్ని, మెయిన్ డౌన్ సెంటర్. ఇక్కడ బాగా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ఇక డౌన్ సెంటర్లో రోడ్డుకు ఆనుకొని ఉన్న గణేష్ హోటల్లో ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది. మక్కపేట నుంచి వస్తున్న ట్రాక్టర్ లోడుతో రాళ్ళ లోడుతో వస్తుంది. దాని ట్రాక్టర్కి ఎదురుగా బస్సు రావటం వల్ల డ్రైవర్ గమనించలేదు. అది స్టీరింగ్ కంట్రోల్ కాక వెంటనే అది గణేష్ హోటల్లోకి దూసుకెళ్ళింది. గణేష్ హోటల్లో అక్కడ ఆ టైంలో టిఫిన్ చేస్తున్న చాలామంది సిబ్బంది ఉన్నారు. చూడండి ట్రాక్టర్ ఎలా పోయింది చూడండి. ఆ వాటర్లో ఒక పక్క మొత్తం తీసిపోయింది. ఇక్కడ కళాయి ఉంటుంది, ఆ కళాయి అన్నీ తయారు చేస్తారు ఈ మూల మీద. ఇంకా అదృష్టశాతం ఏంటంటే అక్కడ ఎటువంటి నూనె పదార్థాలు వేడిగా ఏమీ లేవాడ. ప్రమాదం తప్పింది. చూడండి ట్రాక్టర్ ఇంజిన్ ఎలా ముందుకెళ్ళిందో. అక్కడ రోడ్డు పక్కన వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. చూడండి ట్రాక్టర్ విజువల్స్ మీకు ఎలా కనబడుతుందో. చాలా వరకు వాటర్లను దాదాపు ఢీకొనింది. అక్కడ చూడండి కళాయి చూపిస్తున్నాం. చూడండి కళాయి, ఇడ్లీ బండి ఇవన్నీ చూపిస్తున్నాం, లారీ. అక్కడ చూడండి ట్రాక్టర్ ఎలా వెళ్తుందో. ఇక్కడ రోడ్డు ప్రమాదం చాలా తప్పింది అనమాట. పెను ప్రమాదం చాలా తప్పింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ వాహనం అనేది ఎవరనేది తెలియాలి, ఎవరిదనేది తెలియాలి. చాలా చాకచక్యంతో ప్రమాదాన్ని కొద్దిగా అంతులోనికే జరిగిపోయింది. అక్కడ చూడండి ట్రాక్టర్ ఎదుర విజువల్స్ చూడండి ఎలా జరిగిందో. చూడండి వాటర్లోకి ఎలా దూసుకు వెళ్ళిందో. గణేష్ హోటల్ని చాలా సంవత్సరాల నుండి ఈ గణేష్ హోటల్ని ఇక్కడ నడుపుతున్నారు. అక్కడ చూడండి హోటల్ సిబ్బంది. ఇక్కడ ఎదురుగా అక్కడ ఉన్న స్థానికులను అడిగితే ఇక్కడ ఎదురుగా బస్సు వస్తుంది, పెనగంచిప్రోలు నుంచి బస్సు వస్తుంది. ఇటు నుంచి వచ్చేసి గణేష్ హోటల్ టిఫిన్ సెంటర్ అన్నమాట. ఇది గణేష్ హోటల్. రాళ్ళలో ఓడితే ఎప్పుడు ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇంకో ట్రాక్టర్ ఎదురుగా వస్తుంది. చూడండి ఎలా పెను ప్రమాదం తప్పింది మనకి. ఇదండి.